చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణపై రుద్దారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల శిక్షణ తరగతులను బహిష్కరించింది బీఆర్ఎస్. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాంచివేత ధోరణి అవలంబిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ పాల్గొనలేదన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల శిక్షణా తరగతులను బహిష్కరించింది బీఆర్ఎస్. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు కేటీఆర్. అసెంబ్లీ తొలి రోజే తమ ఎమ్మెల్యేలను లోపలకు వెళ్లకుండా పోలీసులతో అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేయడం సరికాదన్నారు. తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాంచివేత ధోరణి అవలంబిస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణపై రుద్దారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ సర్కారు వల్ల అన్నదాతలు, ఆడబిడ్డలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రగతి పదంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. 4 కోట్ల మంది ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని తెలిపారు. సీఎం ఢిల్లీకి పంపించే మూటలపై మీకున్న శ్రద్ధ ప్రజాపాలనపై లేదన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ పాల్గొనలేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసి రాష్ట్రం తెచ్చామంటే సరిపోతుందా అని మండిపడ్డారు. 2015 విగ్రహాల మార్పు కాదు, ప్రజల బ్రతుకులు మార్చాలన్నారు. గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను రేవంత్ తొలగిస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్. రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు. ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టింది లేదు. ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 1, 2కి నీళ్లు ఇవ్వలేం, యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెబుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమన్నారు. రైతులకు యాసంగి పంట ముఖ్యమైనదని తెలిపారు. మేడిగడ్డు ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు వినోద్. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 లోపల పార్లమెంట్ పాస్ చేసింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న 2014-19లో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టినరు, చర్చకు వచ్చింది. మళ్ళీ సరే నెక్స్ట్ పార్లమెంట్ పాస్ చేసింది. ఈ చట్టంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకునే రిపేర్ చేయాలని చెప్పి చట్టంలో ఎక్కడ లేదు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలిక పాఠశాలలో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్త ఆందోళన కలిగిస్తుందన్నారు కవిత. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు హాస్పిటల్ పాలు కావడంతో వారి తల్లిదండ్రుల భయాందోళన నెలకొందన్నారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కవిత.